హాయ్ వ్యూవర్స్. షేర్ మార్కెట్ అండ్ గ్యాంబ్లింగ్ ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి నేను ఈ మధ్య రియలైజ్ అయ్యాను. షేర్ మార్కెట్లో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఆప్షన్స్, పుట్టు కాలు ఇవన్నీ కదా చూసారా, వీటి మాత్రం 100% ఇంకా పేకాడతో సమానం. మొన్న మా ఫ్రెండ్ గారు మొత్తం మేము పెట్టింది రికవరీ చేసి ఇచ్చేసాడు. అమ్మయ్య సేఫ్ జోన్లో ఉన్నారు అనుకున్నాను. వాడు మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకున్నాడు. రేపు మార్కెట్ వచ్చేసి పెరిగేటట్టు ఉందా, నువ్వు ఎందుకురా మళ్ళీ పడిద్దని తీసుకున్నావు ఏంటి అంటే నాకు అనిపిస్తుంది అన్నాడు. మార్నింగ్ పడింది, ఏదిరా పడింది కదంటే ఇంకా పడి చూడ అన్నాడు. పడతాం కదా, 330 పాయింట్లు ప్లస్లో ఉంది. ఇప్పుడు దూసిపోయింది ఒక్కసారిగా. ఏంటంటే ఎవరికి అర్థం కావట్లా. అందుకే ఏప్రిల్ ఎండింగ్ వరకు షేర్ మార్కెట్కి సంబంధించి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ సైడ్ వెళ్ళండి. ఓకే, దెన్ ఏప్రిల్ తర్వాత వచ్చేసి ఇక మార్కెట్ స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక అప్పుడు పుట్టు కాలో లేదన్నప్పుడు ఇంకా ఏదో మీ ఇష్టం. సో గోల్డ్ రేటుకి సంబంధించి చెప్పాల్సిన నేను ఇది ఎందుకు చెప్పానంటే, బోల్డ్ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో షేర్ మార్కెట్కి సంబంధించి డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోమని ట్రేడింగ్ చేయమని రకరకాలు వస్తున్నాయి. అవి యాజ్ పర్ ఏమంటారు సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ మార్గదర్శనం ఫాలో అవుతూ, ఈవెన్ దాని రిజిస్టర్డ్ కంపెనీ అయితేనే ఈ ట్రేడింగ్ దానిలోకి, అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళండి. అదర్వైజ్ వాటి జోలికి పోకండి. ప్రశాంతంగా బంగారం కొని పెట్టుకోండి. లేదన్నప్పుడు బంగారం షాపులు కొంచెం పెద్ద పెద్ద షాపులు వచ్చేసి గోల్డ్కి సంబంధించి స్కీమ్స్ నడుస్తూ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు బంగారం చూడండి, మొన్న క్లియర్గా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మొన్న బంగారం రేటు పడగానే కొనుక్కుందాం అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వారిని కావాలని కుట్రపూరితంగా ఆపారని నాకు అనిపిస్తుంది. ఎవరు ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ద గ్రేట్ ట్రేడ్ అనలిస్టులు 50,000కి వచ్చేది 60,000కి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు రేపు 1,00,000కి వెళ్ళబోతుంది. నా ఊహకు కూడా అందటం లేదు. ఇదైతే మొన్న రకం పడిపోతే నేనేమనుకున్నానంటే జూనో జూలైలో 1,00,000కి వెళ్ళిద్దామో, లేదా మహా అయితే డిసెంబర్ 2025 ఎండింగ్లో అనుకున్నా. అయ్యో బాబోయ్, రేపు ఏప్రిల్ 30లోపే 1,00,000 కొట్టేటట్టు ఉంది. ఇప్పుడు ఎంత మార్కెట్లో 97,310 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఎంత పెరిగింది? 1,140 రూపాయలు పెరిగింది. తర్వాత 1,150 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ 87,200 రూపాయలు ఉంది. ఇది సారీ 87 కాదు, ఇది 97 కాదు, 89. 1,150 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ గోల్డ్, 89,200 రూపాయలు ఉంది. ఇది 24 క్యారెట్ గోల్డ్ 1,140 పెరిగింది 97,310 రూపాయలు ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటి, మనం చెప్పదలుచుకునేది ఏంటి అన్నప్పుడు ఒకే ఒకటండి, బంగారం రేటు పెరిగితే తప్ప తగ్గదు. ఒకవేళ తప్పితే కొంచెం తగ్గిద్ది అంతే. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకొని మీ స్వధర్మాన్ని ఫాలో అయ్యి ముందుకైతే పోండి.